ఫ్రెండ్స్, నేపాల్లో అకస్మాత్తుగా ఎగసిన తుఫాను తర్వాత భారత్ అప్రమత్త స్థితిలోకి వచ్చింది. సరిహద్దుల్లో మోహరించిన జవాన్లు ఇప్పటికంటే ఎక్కువగా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి చిన్న కదలికపై కఠినమైన నిఘా ఉంచబడుతోంది. కారణం స్పష్టం. నేపాల్ సరిహద్దుతో ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. అంతేకాదు, బంగ్లాదేశ్ మరియు నేపాల్ మధ్య జరుగుతున్న ఘర్షణ కూడా ఇప్పుడు భారత్కు తలనొప్పిగా మారింది. ఈ మొత్తం ఘటనల మధ్య ఒక నిర్ణయాత్మక ప్రాంతం పదే పదే చర్చలోకి వస్తోంది. దాని పేరు వినగానే భారత్ శత్రువులు ఉత్సాహంగా లేచిపోతారు మరియు మన వ్యూహకర్తల నిద్ర గల్లంతవుతుంది. అవును, మనం మాట్లాడుతున్నది చికెన్ నెక్ గురించి. ఇది భారత్ను దాని ఈశాన్య భాగాలతో అనుసంధానించే ఒక సన్నని భాగం. దీని వెడల్పు కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే. అందుకే దీన్ని తరచూ మన అత్యంత బలహీనమైన లింకుగా భావిస్తారు. కానీ కథ ఇక్కడ ఆగదు. అసలు డ్రామా అప్పుడు మొదలైంది. ఇటీవల బంగ్లాదేశ్ రిటైర్డ్ జనరల్ ఫజల్ రెహమాన్ ఒక బయానిచ్చాడు. అది భారత్ను ఆశ్చర్యపరిచింది. అతడు బహిరంగంగా చెప్పాడు, బంగ్లాదేశ్ ఆ సన్నని లింకును కత్తిరించి ఈశాన్య భాగంపై ఆధిపత్యం సాధించాలని. ఆలోచించండి, అలాంటి మాటలు సులభంగా చెప్పబడవు. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జనరల్ ఎవరో తెలియని వ్యక్తి కాదు. అతను మొహమ్మద్ యూనస్ సలహాదారులలో ఒకడు. ఇప్పుడు చిత్రం మరింత తీవ్రమవుతోంది. ఒకవైపు మన భద్రత, మరోవైపు ఒక పొరుగు దేశం ఈ సున్నితమైన భాగంపై నిరంతరం కన్నువేసి ఉంది. భారత్ వెంటనే ఈ భయాన్కు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసి బంగ్లాదేశ్కు స్పష్టమైన హెచ్చరిక కూడా జారీ చేసింది. మన సరిహద్దుల్లో ఏదైనా కదలిక జరిగితే భారత్ సైన్యం సమాధానం ఇవ్వడానికి ఆలస్యం చేయదు. రండి, మొత్తం ఆటను అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సమస్య కేవలం భయాన్లకే పరిమితం కాదు. బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ను కూడా ఈ ప్రమాదకరమైన కుట్రలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ కారిడార్ వారి చేతుల్లోకి వస్తే నేపాల్తో నేరుగా సంపర్కం ఏర్పడుతుందని, రెండు దేశాలకు ఆర్థిక మరియు వ్యూహాత్మక లాభం చేకూరుతుందని వాదన. కానీ వాస్తవం ఇంకా భయంకరంగా ఉంది. నిజానికి ఈ మొత్తం వ్యూహం పాకిస్తాన్ మరియు చైనా మెదడు నుండి ఉద్భవించినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాలు భారత్ చేతిలో పదే పదే ఓడిపోయాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ను పావుగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి, ఒక పొరుగు దేశం తనలోనే అనేక బలహీనతలు ఉన్నప్పటికీ భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని సవాలు చేసే తప్పు చేస్తుంది. చికెన్ నెక్పై ఆధిపత్యం సాధిస్తే భారత్పై ఆధారపడటం తగ్గించి నేపాల్, భూటాన్ మరియు చైనాతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవచ్చని బంగ్లాదేశ్ భావిస్తోంది. కానీ ఇది వారి భౌగోళిక రాజకీయ ఊహాగానం మాత్రమే. వాస్తవానికి చాలా దూరం. అంతేకాదు, మొదట్లో ఆసక్తి చూపిన చైనా కూడా పరిస్థితులు చూసి వెనక్కి తగ్గడమే మంచిదని భావించింది. ఎందుకంటే భారత్ను తక్కువగా అంచనా వేయడం ప్రమాదకరమైన తప్పిదమని చైనాకు తెలుసు. కానీ స్నేహితులారా, ఇది అదే పాకిస్తాన్ తన గగనతలం మరియు నీటిపై భారత్ విధించిన నిషేధానికి పరిష్కారం లేని స్థితిలో ఉంది. అలాంటప్పుడు అది బంగ్లాదేశ్కు ఎలా సహాయం చేస్తుంది? వాస్తవంగా అది కేవలం కలలు చూపించే పనిచేస్తుంది. ఇక భారత్ కూడా నిశ్శబ్దంగా కూర్చోకుండా స్పష్టమైన సందేశం ఇవ్వడం మొదలుపెట్టింది. గంగా జల ఒప్పందం పునరుద్ధరణ ఎప్పుడూ ఢాకాకు తలనొప్పిగా ఉంది. మరియు భారత్ కోరుకుంటే పాకిస్తాన్కు సింధు జల ఒప్పందంలో పాఠం నేర్పినట్లే నీటి విషయంలో కఠినత చూపించగలదు. ఈ భయం ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని లోలోపల తినేస్తోంది. కానీ కథ ఇక్కడితో ముగియడం లేదు. భారత్ ఇప్పుడు చొరబడిడ్డార్లను గుర్తించి వారిని తిరిగి పంపడం దిశగా కూడా అడుగులు వేస్తోంది. అస్సాం నుంచి గుజరాత్ వరకు డిటెన్షన్ సెంటర్లు నిర్మించబడుతున్నాయి మరియు దీని ప్రభావం నేరుగా బంగ్లాదేశ్పై పడుతోంది. ఆలోచించండి, కేవలం 22 కిలోమీటర్ల ఈ చికెన్ నెక్ భారత్ యొక్క అతిపెద్ద బలహీనత, లేక ఆ కారిడార్ ఒకరోజు దాని అతిపెద్ద బలంగా మారగలదా? ఇక్కడి నుండే బంగ్లాదేశ్ యొక్క అసలు కల మొదలవుతుంది. ఒకవేళ ఈ కారిడార్ వారి చేతుల్లోకి వస్తే వారు భారత్పై ఆధారపడటం తగ్గించడమే కాక నేపాల్, భూటాన్ మరియు చైనాతో నేరుగా సంబంధం ఏర్పరచుకోగలరు. ఇదే వారి అసలు చాతుర్యం. చైనాకు కూడా వారు చెప్పారు, ఈ రూటు వస్తే భారత్ ఈశాన్య భాగాన్ని కోల్పోతుందని. కానీ చైనా దూరం ఉంచడమే మంచిదని భావించింది. ఎందుకంటే అది భారత్ యొక్క అసలు శక్తిని గుర్తించింది. అయితే బంగ్లాదేశ్ తన దేశం యొక్క సున్నితమైన పరిస్థితిని పట్టించుకోకుండా పదే పదే అగ్నితో ఆడుతోంది. మరియు ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ ఆటలోకి దూకింది. అది సహాయం హామీ ఇచ్చింది. కానీ స్నేహితులారా, పాకిస్తాన్ సొంత పరిస్థితి అంత దారుణంగా ఉంది. భారత్ దాని ఆకాశం మరియు నీటిని బంధించింది. అలాంటప్పుడు అది ఢాకాకు ఎలా సహాయం చేస్తుంది? వాస్తవంగా అది కేవలం మోసం చేసే పని చేస్తోంది.
ఇక భారత్ పూర్తి దృష్టిని సరిహద్దుపై కేంద్రీకరించింది. బీఎస్ఎఫ్ ప్రతి కదలికపై నిఘా ఉంచింది మరియు అస్సాం నుండి త్రిపుర వరకు గస్తీని మరింత తీవ్రతరం చేసింది. అతి ముఖ్యమైన విషయమేమిటంటే భారత్ ఇప్పటికే మయన్మార్తో కలదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదుర్చుకుంది. అంటే చికెన్ నెక్లో ఏదైనా సమస్య తలెత్తినా భారత్కు ఈశాన్య భాగంతో సంబంధం కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గముంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్ నిజంగా ఈ కారిడార్ను స్వాధీనం చేసుకోగలదా? బంగ్లాదేశ్ నిజంగా భారత్ను ఓడించగలదా? జవాబు మీరు ఊహించిన దానికంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే భారత్ ఇప్పటికే ప్రతి సంభావ్య చర్యకు పరిష్కారాన్ని తన జేబులో ఉంచుకుంది. భౌగోళిక చిత్రంపై ఒకసారి చూడండి, సత్యం స్పష్టమవుతుంది. నిజానికి బంగ్లాదేశ్ స్వయంగా 2 సున్నితమైన చికెన్ నెక్లపై నిలబడి ఉంది. మొదటిది రంగ్పూర్ డివిజన్. ఇది పశ్చిమ బెంగాల్ మరియు మేఘాలయతో ఆనుకుని ఉంది. దీని వెడల్పు కేవలం 80 కిలోమీటర్లు. రెండవది చట్టగాం డివిజన్. ఇది కేవలం 24 కిలోమీటర్ల వెడల్పుతో త్రిపుర మరియు బంగాళాఖాతంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. అంటే భారత్ కోరుకుంటే ఈ కారిడార్లను క్షణంలో కత్తిరించగలదు. అప్పుడు బంగ్లాదేశ్ యొక్క భౌగోళిక చిత్రం చెల్లాచెదురవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మొహమ్మద్ యూనస్ వంటి నాయకులు భారత్ యొక్క ఈశాన్య భాగం సముద్రంతో సంబంధం లేదని చెబుతారు. కానీ భారత్ చట్టగాం వైపు చికెన్ నెక్ను స్వాధీనం చేసుకుంటే ఈ ఈశాన్య భాగం నేరుగా సముద్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇదే ఢాకా యొక్క అతిపెద్ద ఆందోళన. అస్సాం ముఖ్యమంత్రి ఇప్పటికే హెచ్చరించారు, భారత్ తన కారిడార్ యొక్క భద్రతను కాపాడుకోవటం తెలుసని. అసలు ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్ తన కారిడార్లను ఎలా కాపాడుకుంటుంది? భారత ప్రజలు కూడా భావిస్తున్నారు, ఒకవేళ భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుని రంగ్పూర్ డివిజన్ను తన నియంత్రణలోకి తీసుకుంటే చికెన్ నెక్ సమస్య శాశ్వతంగా ముగుస్తుంది, ఈశాన్య భాగం సురక్షితమవుతుంది మరియు ఎవరూ అక్కడ కన్ను ఎత్తే ధైర్యం చేయరు. అంటే బంగ్లాదేశ్ భారత్ యొక్క బలహీనతగా భావిస్తున్న ఈ కారిడార్ రాబోయే కాలంలో భారత్ యొక్క అతిపెద్ద బలంగా మారవచ్చు. కానీ బంగ్లాదేశ్ యొక్క అతిపెద్ద తప్పు ఏమిటంటే భారత్ చైనా మరియు పాకిస్తాన్లో చాలా ఇరుక్కుపోయిందని, తన బెదిరింపులను పట్టించుకోదని భావిస్తోంది. ఇదే దాని అత్యంత ప్రమాదకరమైన తప్పుడు భావన. ఎందుకంటే భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది, సరిహద్దు భద్రతపై ఎటువంటి రాజీ ఉండదు. దాని ధర ఎంత పెద్దదైనా భారత్ దాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేపాల్ వైపు చూద్దాం. బంగ్లాదేశ్ నేపాల్కు ఆశపడే ఆఫర్ ఇచ్చింది. ఈ 22 కిలోమీటర్ల ప్రాంతం తమ చేతుల్లోకి వస్తే 2 దేశాలకు లాభం ఉంటుందని. కానీ నేపాల్ అంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా? సమాధానం స్పష్టం, ఎప్పటికీ తీసుకోదు. నేపాల్ ఎన్ని మాటలు మాట్లాడినా భారత్తో తన సంబంధాలను చెడగొట్టే ధైర్యం చేయలేదు. ఎందుకంటే దాని ఉనికి మరియు అభివృద్ధి భారత్తోనే ముడిపడి ఉంది. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ చైనా సహాయం తీసుకున్న, పాకిస్తాన్ హామీలపై నమ్మకం ఉంచిన, లేదా నేపాల్ను ఆకర్షించే ప్రయత్నం చేసిన, వాస్తవమేమిటంటే భారత్ లేకుండా దానికి భవిష్యత్తు లేదు. భారత్ నేరుగా దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. కానీ అసలు అభివృద్ధి మార్గం భారత్ ద్వారానే వెళ్తుందని గుర్తిస్తుంది. మరియు ఒకవేళ బంగ్లాదేశ్ భారత్కు వ్యతిరేకంగా ఏదైనా ప్రమాదకరమైన చర్యను కలలు కంటే దాని పరిణామం చాలా ఖరీదైనది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ నుండి ప్రశ్న, మీ దృష్టిలో భారత్ ఏ చర్య తీసుకోవాలి? బంగ్లాదేశ్కు దాని సొంత చికెన్ నెక్ యొక్క వాస్తవాన్ని చూపించి పాఠం నేర్పాలా, లేక ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలా? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.